అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే ఆకిలి ఉడిచి అలక చల్లుకొని మా ఇంటి ముందు అయితే ముగ్గు వేసుకున్నాను. ఇప్పుడు ఇంట్లోకి అయితే వెళ్దాము. నైట్ అయితే బోలు దోమి పెట్టుకున్నాను. బోలు అయితే సర్ది బోల స్టాండ్ అయితే పక్కకి వేసుకున్నాను. ఇప్పుడైతే ఇంట్లో పాలైతే కాగబెట్టుకున్నాను. కొంచెం టీ పెట్టుకుంటున్నాను. నైట్ అయితే పెరుగు తోడేసాను. తోడుకుంది చూద్దాం. తోడుకుంది నిండుగా వేసాను. గిన్నె సరిపోలేదు అసలు. దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఈరోజు అయితే వీటిని అయితే మేము ఎండ్రకాయలు అంటాము. పీతలు. ఇది ఇంకొక సైడ్ వేరే సైడ్ అయితే వీటిని పీతలు అంటారు. ఎండ్రకాయలు. ఇవేమో మా ఇంటి పక్కన చంద్రం తాత ఉంటాడు. వాళ్ళు తినగొల్లే. వాళ్ళైతే పట్టిరు. అత్తమ్మ అయితే ఎప్పుడైనా ఒకసారి అండుతుంది. వాళ్ళు పెడితే అండుతుంది. మేము ఎప్పుడు ఎప్పుడు సపరేట్గా కొనుకొచ్చుకోలేదు. ఈసారి అయితే వండుకోరి అని మళ్ళీ పెట్టిరు. మేమైతే కొనుకొచ్చుకునేవి కాదు. ఇప్పుడైతే వండడానికి అయితే నీళ్ళల్లో వేసాను. కడిగిచ్చిరు పాపం వాళ్ళు. ఇప్పుడు ఈ కూర అయితే వండాలి. పెరుగు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అన్నం తినేటప్పుడు అయితే పెరుగును చల్లటి పెరుగు పోసుకొని తింటే చాలా ఇష్టం. మా అమ్మ అయితే సగం తిన్నది, సగం ఇట్లే పెట్టింది. ఆ సగం ఎవరి దినాల్లో ఏమో ఫ్రిడ్జ్ తుడవాలి. అసలు చాలా రోజులు అవుతుంది. ఇప్పుడైతే టీ పెట్టుకుంటున్నాను కదా, ఇందులో చాపత్తి అయితే వేసుకొని టీ తాగేసాక మిగతా పనులు అయితే చేద్దామని టీ అయితే పెట్టుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ వీడియో తర్వాత చూపిస్తాను. అండి ఈరోజు సండే కదా, స్పెషల్ ఏమేమి చేసుకున్నామో చూపిస్తాను. మా ఇంట్లో సండే స్పెషల్ పీతల కర్రీ, ఎండుకాయల కూర వండేసాను. మా ఇంటి ముందు నా తాత ఇచ్చిండు. వాళ్ళైతే పట్టుకొస్తారు కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ఇస్తారు. ఇదైతే మా ఇంట్లో 2 సార్లు నేను ఒక్కసారి వండాను. అత్తమ్మ అయితే 2 సార్లు వండింది. దీంతో 3ోసారి. నేను 3 టైమ్స్ తింటే 3ోసారి తినడం. మటన్ కర్రీ మా వారు తినరు, మా అమ్మాయి తినదు కాబట్టి మటన్ కర్రీ చేశాను. అందులోకి అయితే బగారా రైస్ చేశాను. పసుపు డబ్బా అయితే అయిపోయింది. ఇప్పుడే తోమేసుకొని పక్కకు పెట్టుకుంటాను. ఎప్పుడైనా సరే ఏ డబ్బాలు ఖాళీ అయినా కూడా అప్పుడే తోమి పక్కకైతే పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఇవన్నీ వంట చేసుకున్నాము. తినేసాక ఎలా ఉంది అయితే చెప్తాను. ఓకేనా? తిన్నాక మళ్ళీ నెక్స్ట్ ఏం పని చేస్తున్నానో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి స్టిచ్చింగ్ చేశానండి. పొద్దున అన్నం తినేసాక అయితే కొద్దిసేపు అయితే పడుకొని ఇప్పుడైతే బ్లౌజ్ మధ్యాహ్నం అయితే బ్లౌజ్ కటింగ్ చేసి ఇప్పుడు స్టిచ్చింగ్ చేశాను. టైం అయితే 5 అవుతుంది. 5 o'clock వరకు అయితే అయిపోయింది. 2:30కి ఏమో స్టార్ట్ చేశాను కటింగ్ స్టిచ్చింగ్. ఇప్పుడైతే ఇంట్లో పని అయితే మా అమ్మాయి అయితే కంప్లీట్ చేసింది. మా చిక్కులు వచ్చింది. చిక్కులు అమ్ములు ఇద్దరు కలిసి అయితే ఇల్లు వాకిలు అయితే ఊడ్చేశారు. ఇంకా బోళ్ళు అయితే అన్నీ ఉన్నాయి. టీ అయితే పెట్టుకొచ్చింది అమ్ములు. చిక్కులు అమ్ములు అందరం కలిసి టీ తాగేసాము. ఇప్పుడైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాక బాయ్ దగ్గరికి అయితే వెళ్తాము. బాయ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసేద్దామని. సండే కదా, అమ్ములు తీసుకెళ్తా అన్నది. అమ్ములతోటి బాయ్ దగ్గరికి వెళ్ళేసాక అక్కడ వీడియో తీస్తాను. ఓకేనా? నేను బాయ్ దగ్గరికి వచ్చానని చెప్పాను కదా. బాయ్ దగ్గరికి వచ్చినాక ఈ చుట్టూ మక్క చేనులు ఉన్నాయి. మక్క చేనులు ఉంటే ఇక్కడ మా బాయ్ దగ్గర మావయ్య ఉంటాడు. మావయ్య మక్క కంకులు కాల్చేయమని అంటే వాళ్ళ చేనులకి వెళ్ళి అయితే ఈ కంకులు అయితే తీసుకొచ్చిండు. ఎండిపోయినాయి, చిన్న అయితే తీసుకొచ్చిండండి. ఎండిపోయినాయి పాపం. మొన్న అయితే ఇంటికి కూడా తీసుకొచ్చి ఇచ్చిండు. మొన్న అమ్ములు గ్యారెలు చేసిందని చెప్పాను, అట్లు పోసిందని చెప్పాను కదా, మీకు చూపించాను కదా. అవి కూడా అప్పుడు ఆ రోజు మామయ్యనే ఇచ్చిండు. ఇప్పుడైతే మామయ్య నాకు కొంచెం కంకులు కాల్చేయవా, ఇక్కడ బాయ్ దగ్గర ఇలా పొట్టుతోటి కనిపిస్తున్నాయా, పొట్టుతోటి ఇలా కాల్చుకుంటే మంచి టేస్ట్ ఉంటాయి. మళ్ళీ బాయ్ దగ్గర కాల్చుకుంటే టేస్ట్ మంచిగా ఉంటాయని ఈరోజు అందుకే కంకులు కాల్చుకోవడానికి బాయ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మామయ్యని ఇవన్నీ కట్టెలు తీసుకొచ్చి మంట పెట్టి కంకులు బూరుతోటి, అంటే ఒక 2 లేయర్లు ఉండేటట్టు ఉంచి మిగతా బూరంతా తీసేసి ఇవన్నీ బూరుతోటి అట్లనే ఉన్నాయి. వాళ్ళైతే కొంచెం పని ఉందని పక్కకు అక్కడ ఏమో పైపు గురించి అయితే అక్కడికి వెళ్ళారు. నేను నా కూతురు అయితే ఇద్దరమే ఉన్నాము. అమ్ములైతే వీడియో తీస్తుంది. నేనైతే ఇవైతే మొత్తం అయిపోయినాక వాటి మీద ఈ మామిడి చెట్లు కొమ్మలు ఉంటాయి చూడండి, వాటితోటి ఊపి అయితే చేయమని చెప్పారు. మంచిగా చూపిస్తారండి, మంచిగా చూపిస్తాను. మొక్కజొన్న చేనులు వేశారు కదా, రాత్రి పందులు అంటే అడవి పందులు వస్తాయి. అడవి పందులు కోతులు అయితే వస్తాయి కదా. నైట్ అయితే మామయ్య ఇక్కడ పడుకుంటాడు. ఆ మామయ్య ఈ మంచంలో పడుకుంటాడు. పైన ఈ మంచె పైన నిచ్చెన చూపిస్తా చూడండి. ఈ నిచ్చెన ఎక్కి పైన మంచ పైకి అయితే ఎక్కి అక్కడ పైన అయితే సౌండ్స్ చేస్తారు. పైకి వెళ్ళి అయితే అరుస్తారు. నైట్ అయితే ఇట్లా ఉంటుంది. మక్క కావాలి వస్తే మంచి పైకి వెళ్ళి మక్క కావాలి చేశారు. ఇదేమో వాళ్ళ చేను. ఈ మక్క చేను అయితే ఎండిపోయింది. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి కంకులు అయితే తీసుకొచ్చాడు మావయ్య. ఎండిపోయింది మక్క చేను అయితే అయ్యింది వాళ్ళది. ఇప్పుడు తీసుకొచ్చిండు. ఇవేమో గడ్డి కట్టలు, వాళ్ళకి ఆవులు బర్రెలు ఉన్నాయి. గడ్డి కట్ట సగం కంకులు అయితే బాగానే అయినాయి. ఇవి ఎండిపోయినాయి ఆల్రెడీ. కోసేసుడు ఇంకొక 10 days అయిపోతాయి కావచ్చు. 10 daysలలో అయితే కోస్తారు. ఇది కోసేస్తే
అయిపోయినట్టే. మా కొరకైతే ఇప్పుడు కంకులు అయితే తీసుకొచ్చింది, చూపిస్తా. లాతలాత అయితే ఇలా కొంచెం పచ్చిగా ఉన్న మొక్కజొన్న కంకులు ఇందులోకి వెళ్ళి తీసుకొచ్చేది. పచ్చిగా ఉన్నది అలాకెళ్ళి చిన్న చిన్న కంకులు కింద గిట్టే ఉన్నాయి. ఆల్రెడీ ఆల్మోస్ట్ అయితే ఎండిపోయినాయి. ఇప్పుడు అక్కడికి వెళ్దామా, కంకులు మాడిపోతున్నాయి, చూద్దాం రండి. ఇది మాదే తోట, మీకు మొన్న చూపించాను కదా, బోర్ వేసాము, బోరు వల్లేదు, జియోలిస్ట్ తోటి చూపించామన్నది. ఈ తోట ఎండిపోతుందనే వాటర్ అయితే లేవని జియోలిస్ట్ తోటి చూపించాము, అయినా వాటర్ అయితే పర్లేదు. ఈ తోట గురించి అని వేసాము కానీ వాటర్ లేవు, ఏం లేవు. అప్పుడప్పుడు ఇక్కడికైతే సాయంత్రం కొంచెం మైండ్ రిలీఫ్ కొరకైతే వస్తాను. నా అమ్మాయి నేను ఇద్దరం అయితే వచ్చాము. ఇప్పుడైతే కంకులు ఎలా ఉన్నాయో చూద్దామా. ఆల్మోస్ట్ ఇది అయిపోయినట్టుంది. వేడి బాగా వస్తుంది. అయితే కాలినాయండి, అంటే ఒక సైడ్ కాలితే ఒక సైడ్ అయితే కాలే, ఎందుకంటే మంట మొత్తం పూర్తిగా పెట్టి వేస్తాం కదా, ఇలా కాలాయి. ఈ సగం సగం కాలినా కూడా ఇవైతే మొత్తం మాడిపోయాయి. ఇవే చాలా టేస్ట్ ఉంటాయి. ఇలా చూడండి, ఇదంతా ఉడుకుతుంది కాబట్టి టేస్ట్ ఉంటుంది. ఇటు ఉడికినట్టు ఇటు కాలినట్టు ఉంటుంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. అయ్యో సారీ, ఫస్ట్ మర్చిపోయినా. ఫస్ట్ అయితే అగ్గిదేవునికి అయితే తింపి ఇలా వేయాలి, మర్చిపోయినా. ఏ పని చేసినా మనం ఫస్ట్ అయితే అగ్గిదేవునికి వేసినాక మనం తినాలి. సూపర్ టేస్ట్ ఉన్నాయండి, బయట కొనుక్కున్నా ఇంత టేస్ట్ ఉండేవి, తీయగా సూపర్ ఉన్నాయి. మనం ఇంటి దగ్గర కాల్చుకున్నా కూడా ఇంత టేస్ట్ అవుతుంది. బాగున్నాయండి. మీరు ఎప్పుడైనా కాల్చుకున్నారా? ఎప్పుడైనా బయట దగ్గర కాల్చుకొని ఇలాంటి కంకులు తిన్నారనేది కంపల్సరీ తప్పకుండా కామెంట్ అయితే చేయండి, ఓకేనా? ఇప్పుడైతే ఉంటున్నా, బాయ్. మరి బాయ్ దగ్గర నుంచి వచ్చినాకనైతే బియ్యం కడిగేసి అయితే అప్పుడైతే బ్లౌజ్ అయితే ఇది కుట్టాను కదా, ఇది మొత్తం కంప్లీట్ అయిపోయాకనే బాయ్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఈ బుక్స్లో హేమింగ్స్ అయితే చేశాను. రేపైతే వాళ్ళు వస్తా అన్నారు, ఇది రేపు వాళ్ళకి ఇచ్చేయాలి. ఇదైతే కంప్లీట్ చేశాను. ఇప్పుడైతే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయాక ఆ బ్లౌజ్ కుట్టేంత సేపు అయితే హేమింగ్ సుక్సులు కుట్టేంతసేపు అయితే అన్నం వండాను. బియ్యం కడిగి అన్నం అయితే వండేసాను. మేమైతే తినేసాము, ఇంకా కొంచెం అయితే ఉంది, మా ఆయన తినలేదు. ఈరోజు మాదైతే పీతల కూర ప్లస్ మటన్ కర్రీ రెండైతే ఇవైతే ఊడ్చిపెట్టి స్టవ్ కూడా నీట్గా తుడిచిపెట్టుకున్నాను. రేపు సోమవారం కాబట్టి బోళ్ళు కూడా అన్నీ తోమేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు పని అయితే కంప్లీట్ అయిపోయింది. కిచెన్లోకి మా ఆయన అన్నం తింటే సరిపోతుంది. పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవాటి పనులు అయితే కంప్లీట్ చేశాను. ఈరోజు అయితే ఇంకేం చేయాలని అయితే అనుకుంటలేను. ఇప్పటివరకే ఈరోజు పనులు కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ రేపు పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి అయితే రేపైతే వీడియో తీస్తాను. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.